వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు. నేను చెప్పబోయే పాఠం బైబిల్లోని పదాలకు అర్థాలు. పాఠ్యాంశం మరొకసారి. బైబిల్లోని పదాలకు అర్థాలు: సత్యము, వాక్యము, విశ్వాసము, నిరీక్షింపబడు దాని యొక్క నిజస్వరూపము అనగా కంటికి కనిపించనివి ఉన్నాయని నమ్మడము. మారు మనస్సు, చెడుతనమును విడిచిపెట్టడం, దేవుని వైపుకు తిరగడం. సువార్త, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు మనుషులందరి పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. క్రైస్తవులు క్రీస్తుని ధరించిన వారు. లేఖనములు లిఖింపబడినవి. స్వస్థ బుద్ధి, అవయవాల కోరికలను అదుపు చేసుకోవడం, ఆశలను అంచుకోవడం. పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము అనగా దేవుని మాట వినకపోవడము. ధన్యత, రెట్టింపు ఆశీర్వాదము, భాగ్యము. భక్తి, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించడము. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తనను తాను కాపాడుకున్నటే భక్తి. కృప, అర్హత లేని వారికి కూడా ఉచితముగా ఇవ్వబడినది. దేవుణ్ణి ప్రేమించడం, దేవుని మాట వినడం మరియు సహోదరుల్ని ప్రేమించడం. జీవము, ఆత్మ, దేవుని స్వభావము. దీనత్వము, తగ్గింపు, విధేయత, లోబడము. అజ్ఞానులు, సమయాన్ని వృధా చేసి దేవుని మాటను నిర్లక్ష్యం చేసేవారు. నిరీక్షణ, ఎదురు చూడడము. ఉపకారము, మేలు, యాగము, బలి, బీదలు. ఆత్మ విషయంలో దీనులు. సాత్వికము, సాధు స్వభావం, మృదుత్వము. బాప్తిసము, సాధు స్వభావం, మృదుత్వము. రక్షణ సువార్త, పరలోకానికి పిలుపు. మాన్యులు, గౌరవించదగిన వారు. మితానుభావము, గొప్పలకు పోకుండా తగ్గించుకోవడము. అపోస్తలుడు, పంపబడినవాడు, ఎన్నుకున్నవాడు. తాలిమి చూపడం, ఓర్చుకోవడం. ఔదార్యము, ఇవ్వడము, సహాయం చేయడము. యేసు, రక్షకుడు. క్రీస్తు, అభిషిక్తుడు. మరణము, ఎడబాటు. నీతి, దేవుని ఆజ్ఞలను అనుసరించడము. బైబిల్, పుస్తకాల సముదాయము, గ్రంథపు చుట్ట. అగాపే, దేవుని ప్రేమ, షరతులు లేని ప్రేమ. హృదయము, అనేక భావోద్వేగాలకు కేంద్రము. కనికరము, దయ, క్షమ, జాలిగల మనస్సు. సంచకరువు, భయాన లేదా అడ్వాన్స్. సాలోం, సమాధానము. అందరికీ వందనం.